హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత విషయాలను ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసి పంచుకున్న విషయం మనకు తెలిసిందే. సో 2 ఏళ్ల పాటు నేను నరకం అనుభవించాను అంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్, అంతేకాకుండా స్టోరీ పైన ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసిన దానిపైన కూడా స్పందిస్తూ ఏ విధంగా కామెంట్స్ చేశారో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఫస్ట్ పార్ట్ గతంలో మనం చూసాము. ఈ 2 సంవత్సరాలు నేను ఏడవని రాత్రి అంటూ లేదు, ప్రతిరోజు రాత్రి ఏడ్చేదాన్ని, మానసిక అసలు మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. తర్వాత అవన్నీ కూడా వదిలేసి నేను ఎంతో ప్రశాంతంగా నాకు నేనే బయటకు వచ్చాను అని చెప్పి ఆమె చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. మరి ఆ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయింది. మరి ఇప్పుడు ఆడవారికి ఏదైతే నెల నెల పీరియడ్స్ వస్తాయో దాని గురించి కూడా ఆసక్తికరంగా ఆమె కామెంట్స్ చేశారు. ఆ విషయంలో కూడా చాలా చులకనగా మాట్లాడేవాడు అంటూ తన ప్రియుడి గురించి అనుపమ పరమేశ్వరన్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. సో ఏదైనా క్వశ్చన్ చేయడానికి అతని దగ్గరికి వెళితే ఏదైనా క్వశ్చన్ చేస్తే, ఓకే నీకు ఇంకా పీరియడ్స్ రాలేదా, పీరియడ్స్ టైం కదా, అందుకే నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావా అంటూ ఆమెను ఆ విధంగా మాట్లాడంతో నా మీద నాకే చిరాకు వచ్చేది. నేను ఒక నటిగా ఎంతో ధైర్యంగా ఉన్నప్పటికీ పీరియడ్స్ విషయంలో కూడా అసలు చిరాకు వచ్చేటువంటి లా చేసేసారు నా సిచ్యువేషన్ అంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సో అంతేకాకుండా అసలు ఆయన ప్రవర్తించిన తీరు వల్ల 11 మంది పిల్లలు కావాలి అనుకునేదాన్ని నేను, అలాంటిది నాకు ఇప్పుడు పిల్లలే వద్దు, అసలు పిల్లలు వద్దు అనే స్థాయికి వెళ్ళిపోయాను అంటూ అనుపమ పరమేశ్వరన్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. ఇకపోతే అనుపమ చూసుకున్నట్లయితే ఇటు సౌత్లో ఒక స్టార్ హీరోయిన్గా ఉన్నటువంటి అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నానని, 2 ఏళ్ళు నరక యాతన అనుభవించానని చెప్పి ఈ ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి ఫస్ట్ పార్ట్లో చెప్పడం మనం చూసాం. ఇప్పుడు సెకండ్ పార్ట్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా ఒక మహిళగా పుట్టినందుకే కదా ఇలా అంటున్నారు అని చెప్పి కూడా ఆమె ఫీల్ అయ్యేది అని చెప్పారు. ఇకపోతే తన ఈ టాక్సిక్ రిలేషన్షిప్ వల్ల అంటే సుమారు 2 ఏళ్ల పాటు నరక యాతన అనుభవించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. ఈవెన్ షూటింగ్స్ టైంలో కూడా క్యారవాన్లోకి వెళ్ళి ఒంటరిగా ఏడ్చేదాన్ని, నా సొంత తమ్ముడితో కూడా చనువుగా మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడేదాన్ని అంటూ ఆమె పర్సనల్ విషయాలన్నింటినీ కూడా పంచుకున్నారు. కొన్ని రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉంటాయో అని చెప్పడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఒక నటిగా ఒక స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందినటువంటి అనుపమ పరమేశ్వరన్ తన పర్సనల్ విషయాలకి సంబంధించి ఈ విధంగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అమ్మాయిలు ఏ విధంగా మోసపోతున్నారో మనందరికీ తెలిసిందే. మరి వాళ్ళందరికీ కూడా ఈమె ఒక వార్న్ చేస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా పర్సనల్ విషయాలకి సంబంధించి సెలబ్రిటీలు ఎప్పుడు కూడా బయట ప్రస్తావించడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించారు. అలాంటిది అనుపమ పరమేశ్వరన్ నేను 2 ఇయర్స్ టాక్సిక్ అనుభవించాను, సో అలర్ట్గా ఉండండి అంటూ ఆమె ఒక మెసేజ్ పంపారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెలబ్రిటీస్ పర్సనల్ విషయాలని ఎక్కడా కూడా ఏవైనా ఉంటే అసలు బహిరంగంగా చెప్పడానికి ఎక్కడా ఒప్పుకోరు. కానీ ఈమె ధైర్యం చేసి ఈమె అనుభవించినటువంటి ఆ నరకయాతన అందరికీ చెప్పుకొని సో ఇప్పుడు పీస్ఫుల్గా ఉన్నాను, వాటిని అన్నిటినీ వదిలేశాను, ఎవ్వరికి నేను ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, నాది నేను ముందుకు వెళ్ళిపోతానంటూ ఆమె ధైర్యంగా చెప్తున్నారు. ఇదంతా కూడా అమ్మాయిలకి ఒక అలర్ట్ ఇచ్చే విధంగా అని మనం చెప్పుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.